హాయ్ హలో గైస్, ఈరోజైతే మనం డిఎల్ఎఫ్లో ఉన్నటువంటి ఫుడ్ స్ట్రీట్ మీకు ఐడియా ఉంటుంది. ఆల్రెడీ కొన్ని వ్లాగ్స్ వీడియోస్ ఉన్నాయి. కాకపోతే మనం మోటో వ్లాగ్ స్టైల్లో డిఎల్ఎఫ్ ఫుడ్ స్ట్రీట్ అన్నది ఎట్లా ఉంది ఏంటన్నది ఈరోజు మనం ఈ వ్లాగ్ వీడియోలో అయితే చూపిస్తాను. చలో చూద్దాం. హే గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు డిఎల్ఎఫ్లో ఉన్నటువంటి ఫుడ్ స్ట్రీట్ చూపిస్తానని చెప్పాను. మన యొక్క థంబ్నెయిల్ దాంతోపాటు ఇంట్రో చూడగానే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఈరోజు మనమైతే ఈ వ్లాగ్ వీడియోలో నేనైతే డిఎల్ఎఫ్కి వెళ్తాను. డిఎల్ఎఫ్లో ఉన్నటువంటి ఫుడ్ స్ట్రీట్ అన్నది స్ట్రీట్ ఫుడ్స్కి సంబంధించినటువంటి స్టాల్స్ అవి మొత్తం మీకు చూపిస్తాను. జస్ట్ ఇది మోటో వ్లాగ్ స్టైల్లో మన వ్లాగర్స్ ఫుడ్ వ్లాగర్స్ ఉంటారు కదా, అట్లా వెళ్ళి మనం డైరెక్ట్గా అక్కడ తినేసి అబ్బా బాగుంది అని అట్లా రివ్యూ ఇవ్వడం అలా ఏం కాదు. జస్ట్ మనకి అక్కడ వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటి రివ్యూ, మనకి అక్కడ సరౌండింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఆ తర్వాత మనం వెళ్ళే రూట్ ఎట్లా ఉంటుంది ఏంటి ఒక ఐడియా కోసం నేనైతే మీకు ఈ యొక్క వ్లాగ్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి రాడిసన్ హోటల్ వస్తుంది. రాడిసన్ బ్లూకి సంబంధించినటువంటి హోటల్. అక్కడ నుంచి దాని ముందు నుంచి లెఫ్ట్కి లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ఒకవేళ మీకు ఆ డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్స్ సంబంధించినటువంటి స్టాల్స్కి సంబంధించినటువంటి ఒకవేళ మీకు లింక్స్ కావాలంటే నేను కింద మీకు అదే గూగుల్ మ్యాప్కి సంబంధించిన లింక్ అయితే కింద మీకు ప్రొవైడ్ చేస్తాను. చూడండి, అక్కడైతే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ స్ట్రీట్ ఫుడ్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. మీకు క్లియర్గా ఫుడ్ బ్లాగర్ వీడియోస్ చూసే ఉంటారు మీరు ఆల్రెడీ. కాకపోతే ఈ బ్లాగ్ వీడియోలో వచ్చేసేసి మనం కంప్లీట్గా ఇదిగోండి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి చూడండి, ఇదే మనకి రాడిసన్ బ్లూ హోటల్. ఇక్కడ ఏంటంటే మనం ఈ బ్లాగ్ వీడియోలో మనం డిస్కస్ చేసే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కంప్లీట్గా మోటో వ్లాగ్ స్టైల్లో మనం నైట్ వచ్చేసేసి ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే అరౌండ్ రాత్రి 12:30 అట్లా అవుతుంది. ఈరోజు మాకు వీకెండ్ కదా. ఇది మనకి స్ట్రీట్ ఫుడ్ సంబంధించిన మంచి రష్గా ఉండేది ఎక్కడంటే మనకి ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 days ఏంటంటే మనకి వీకెండ్ కాబట్టి ఫ్రైడే నైట్ నుంచి ఇక సండే వరకు అయితే మనకి ఫుల్ క్రౌడ్గా ఉంటుంది. ఫుల్గా మనకి క్రౌడ్ అయితే ఎట్లా ఉంటుంది ఏంటన్నది మీకు ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు 12:30 అయింది, అయినా సరే ఎంత క్రౌడ్ ఉంటుంది ఏంటన్నది మీకైతే నేను క్లియర్గా ఈ బ్లాగ్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ మనకి ఈ స్ట్రీట్ ఫుడ్స్లో ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. ఇక్కడికి ఏంటంటే చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ట్రై చేయాలని చెప్పి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది బిల్డింగ్. మీరు పెద్ద స్క్రీన్లో చూడడం అయితే ఇదే మనకి డిఎల్ఎఫ్కి సంబంధించినటువంటి పెద్ద బిల్డింగ్. ఇది డిఎల్ఎఫ్కి ముందుండేదే డిఎల్ఎఫ్కి సంబంధించినటువంటి ఫుడ్ స్ట్రీట్. ఇక్కడ ఇవన్నీ ఏంటంటే ఫాస్ట్ ఫుడ్కి సంబంధించినటువంటి స్టాల్స్ అవి మొత్తం ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, ఆ తర్వాత మనకి మ్యాగీ అని, ఇడ్లీ అని, చపాతీ అని, పూరి అని, డిఫరెంట్ టైప్ ఆఫ్ మోమోస్ అని ఉంటాయి. మీరు వన్స్ రావడమే. కాకపోతే ఇక్కడ చూడొచ్చు రాత్రి 12:30 ఒకటవబోతున్నా సరే ఎంత క్రౌడ్ ఉంది ఏంటి ఈ కార్లు చూసినట్లయితే. ఎందుకంటే వీకెండ్స్లో ఏంటంటే మనకి చాలామంది ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ అయితే ట్రై చేద్దామని వస్తూ ఉంటారు. సో దాంతోపాటు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత క్రౌడ్ ఉంది ఏంటి అన్నది మీరు చూడొచ్చు. ఇప్పుడు టైం కూడా చెప్పాను ఆల్రెడీ నేను మీకు. సో దాంతోపాటు ఏంటంటే ఇక్కడ మనకి నైట్ మనకి ఎట్లా ఉంటుంది, ఇక్కడ అట్మాస్ఫియర్స్ ఎట్లా ఉంటుంది ఏంటి, ఇక్కడ పార్కింగ్ సంబంధించి కార్స్ అవి పార్క్ చేసి ఆ తర్వాత షాప్స్ నైట్లో మనకి ఇంత టైం అయినా సరే ఇక్కడ తినడానికి ఫుడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీకైతే ఈ వ్లాగ్ వీడియోలో దొరుకుతుంది. ఇది లెఫ్ట్ సైడ్ నుంచి చూడండి, డిఎల్ఎఫ్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్కి సంబంధించిన గేటు. అక్కడ ఒక గేట్ ఉంది. టోటల్గా దీనికి ఎన్ని గేట్స్ ఉన్నాయో తెలియదు, కానీ నేనైతే 2 gates అయితే చూడడం జరిగింది. ఒకవేళ మీకు ఈ గేట్స్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే కింద కామెంట్లో చెప్పగలరు. దానివల్ల ఏంటంటే మన యొక్క ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేసినట్టు ఉంటుంది. సో ఇది మనకి ఇంకొక గేటు. ఇక్కడ నుంచి ఈ గేటు ఫ్రంట్ నుంచి ఇది ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ 2 gates ఆపోజిట్ మనకి ఏంటంటే స్ట్రీట్ ఫుడ్స్ సంబంధించినటువంటి స్టాల్స్ అవైలబిలిటీ ఉంటాయి. జ్యూసెస్ సంబంధించిన డిఫరెంట్వి. ఇదిగోండి ఇక్కడ మీకు చూసినట్లయితే ఇవి ఇక్కడైనా ట్రై చేయొచ్చు. ఇప్పుడు యూటర్న్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ మనకి మెయిన్ మనకి డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్స్ సంబంధించిన ఏరియా ఏదైతే ఉందో అక్కడికి వెళ్తున్నా. ఇది మనకి మంచి ఫేమస్. ఇక్కడ ఏవో 2-3 హోటల్స్ ఉన్నాయి.
వాటిని స్పెసిఫిక్గా పేరు పెట్టి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఆ హోటల్స్ ఏంటనే ఐడియా ఉంటుంది, అవి ఏంటో మీరు కింద కామెంట్లో చెప్పొచ్చు. ఇక్కడ చూసినట్లయితే ట్రాఫిక్ చూడొచ్చు ఎంత ఉందో. ఈ ట్రాఫిక్లోనే సగం చూద్దాం. ఈ ట్రాఫిక్ క్రాస్ అయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టాల్స్ అవి మొత్తం ఇంత టైం అయినా సరే ఎట్లా ఉంది ఏంటి అన్నది చూడొచ్చు. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనకి నైట్ 1 దాకా కూడా కొంచెం మీకు ఏదైనా ఫుడ్ లాంటివి అవైలబిలిటీ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ అవైలబిలిటీ ఉంటాయి. కొన్ని స్టాల్స్ క్లోజ్ అవుతూ ఉంటాయి, కొన్ని స్టాల్స్ రన్ అవుతూ ఉంటాయి. ఏదో విధంగా మీరు ఏదో ఒకటైతే తిని ఆ నైటు ఏం దొరకలేదనే వాళ్ళు ఉంటారు కదా, 1 అయితే ఏం దొరకలేదని చెప్పి. ఇక్కడనే కాదు ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయంట. వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అవి కూడా నేను మీకు మోటో వ్లాగ్ స్టైల్లో ఎక్స్ప్లోర్ చేసేది చూపిస్తాను. ఇక్కడ ముందుకు వెళ్ళడమే ఇబ్బందిగా ఉంది. కొంచెం ఈ ట్రాఫిక్ క్లియర్ అయితే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు మెయిన్ మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగీస్ అని, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోమోస్ అని, తందూరి చికెన్ అని, ఒక్క ఫుడ్ అని కాదు ఇక్కడ స్పెషల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద ఫుడ్ స్ట్రీట్ కాబట్టి ఇక్కడ స్ట్రీట్లో ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ఇంత టైం అయినా సరే ఎట్లా ఉందో, దాంతోపాటు ఎంత క్రౌడ్ ఉంది ఏంటన్నది మీకు ఒక ఐడియా వచ్చింది కదా. ఇంకో విషయం ఏంటంటే మీకు ఈ డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్లో మంచిగా మీకు ఏ రెస్టారెంట్లో మంచిగా ఫుడ్ అనిపించింది అది కింద మీరు కామెంట్లో చెప్పండి. ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో చూస్తున్నట్లయితే దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఆ కామెంట్స్ చాలామంది వీడియో చూస్తేనే కామెంట్స్ కూడా చదువుతూ ఉంటారు, కామెంట్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పి. దాని ద్వారా వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అక్కడ మీరు ఏదైతే చెప్తారో ఆ హోటల్కి విజిట్ చేయగలుగుతారు వాళ్ళు కూడా వచ్చినప్పుడు. ఒకవేళ ఇక్కడ ఏంటంటే అమీర్పేటలో ఎట్లాగైతే షాపింగ్ మనకి సండే రోజు మార్కెట్ ఎట్లయితే ఉంటుందో అట్లానే మనకి ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్స్ ఇక్కడ టేస్ట్ చేయడానికి చాలామంది అయితే వస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు. మొత్తం నేను కొంచెం లోపలికి వెళ్తాను. లోపలికి వెళ్ళి కూడా మీకు ఈ రోడ్ సైడే కాకుండా ఇట్లా లోపలికి కూడా స్టాల్స్ అవి అవైలబిలిటీ ఉంటాయి. మీరైతే ట్రై చేయొచ్చు. ఎక్కువ మనకి ఫేమస్ ఏంటంటే రోడ్కి బీ సైడే ఉంటాయి. మీకు ఒకవేళ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్స్ ఒకవేళ ట్రై చేయాలంటే డిఎల్ఎఫ్కి వీడియోస్ ఆల్రెడీ ఫుడ్ వ్లాగర్స్ మీకు చూపించే ఉంటారు. ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది. అట్లా కాకుండా మీరు ఆల్రెడీ ఎవరన్నా ట్రై చేసినట్లయితే ఇక్కడికి వచ్చి ఫుడ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ట్రై చేసి ఉంటారు కదా, ఈ వీడియో చూస్తున్నట్లయితే కామెంట్లో చెప్పండి మీకు ఏ ఫుడ్ నచ్చింది ఏంటి అన్న దాని గురించి. దాంతోపాటు మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి. దాంతోపాటు వీలైతే మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. ఇక మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను రాబోయేటటువంటి వీడియోస్లో అయితే వాటి గురించి నేను మీకు బ్రీఫ్గా అయితే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. లేకపోతే మీకు ఏదైనా మంచి ప్లేస్, నాకు పలానా ప్లేస్ గురించి బ్రో ఇట్లా వ్లాగ్ వీడియో కావాలనుకుంటున్నాను అన్నట్లయితే వాటిని కామెంట్ చేసి కామెంట్స్లో చెప్పినట్లయితే నేను దాని గురించి కూడా వ్లాగ్ వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. నాకు వీకెండ్స్లో హాలిడే ఉండడం వల్ల చేయగలుగుతున్నాను. వీకెండ్స్లో హాలిడే లేకపోతే ఏదైనా టైం మేనేజ్ చేసి మీకైతే ఏదో ఒక విధంగా వ్లాగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఓకే బాయ్ గైస్. ఇక రాబోయే లేటెస్ట్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. బై.